బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లో వేర్పాటువాదులు అక్కడి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పాకిస్తాన్లో వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా రోజు బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చేతులెత్తేసింది. ఓవైపు బలూచ్ దెబ్బ, మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్. ఇప్పుడు సీన్లోకి పఠాన్లు కూడా ఎంటర్ అయ్యారు. వరుస ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రభుత్వ అధికారుల వాహనాన్ని టార్గెట్ చేసుకొని దుండగులు అటాక్ చేశారు. ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ దాడి చోటు చేసుకుంది. ఘటనలో 5 ప్రభుత్వ ఉద్యోగులు స్పాట్లో చనిపోయారు. మరొక 11 మంది తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పఠాన్లు అధికంగా ఉంటారు. ఆఫ్ఘన్లోని పఠాన్లతో వీరికి సత్సంబంధాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దాడి చోటు చేసుకుంటున్నా తెలుస్తుంది. ఇప్పటికే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. వరుస ఘటనలు పాకిస్తాన్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఖైబర్ పఖ్తుంఖ్వాలో 3 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పఠాన్లు రెచ్చిపోయారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పఠాన్లు ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రభుత్వం అటు ఆర్మీ అధికారులు పూర్తిగా చేతులెత్తేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ అధికారుల వాహనాన్ని టార్గెట్ చేసుకొని దుండగులు అటాక్ చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ దాడి జరిగింది. ఘటనలో 5 ప్రభుత్వ ఉద్యోగులు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పఠాన్లు నివసిస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్లోని పఠాన్లతో వీరికి సత్సంబంధాలు ఉంటాయి. ఈ ప్రావిన్స్ను పాకిస్తాన్ నుంచి విడదీసి ఆఫ్ఘన్లో కలపాలని, షరియా విధించాలని అక్కడి మతోన్మాద సంస్థలు చాలా కాలంగా సాయుధ పోరాటం చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ముందుంది. టీపీటీ పేరుతో ప్రస్తుతం అక్కడ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక్కడ పాక్ ప్రభుత్వం ఆధిపత్యం పూర్తిగా అంతరించిపోయిన పరిస్థితి. దానిని పునరుద్ధరించడానికి పాకిస్తాన్ ఆర్మీ పోరాటాలు చేస్తుంది. కానీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక ప్రతి నెల పాకిస్తాన్కి చెందిన సైనికులు సంవత్సరానికి దాదాపు 15,000 ఉగ్ర వ్యతిరేక పోరాటాలతో అమరులవుతున్నట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పాకిస్తాన్లో ప్రస్తుతం అక్కడి సైనికులు, ప్రభుత్వం ఈ ఉగ్ర మూకలతో పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఒక వాహనంపై దుండగులు చేసిన అటాక్కు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ అటాక్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అక్కడి నుంచి పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక వాహనాన్ని పూర్తిగా పేల్చివేశారు. తునాతునకలైన దృశ్యాలు చూస్తున్నాం మనం. పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడు 4 దిక్కుల ఏ రకంగానైతే కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ను కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తీవ్రవాదంతో పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అటు చూస్తే బలూచిస్తాన్లో వేర్పాటువాదులు ఎప్పటికప్పుడు దాడులు, తిరగబాటు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలో తాలిబాన్ల రూపంలో, ఇటువైపు మళ్ళీ ఉగ్రవాదులు. ఇప్పుడు తాజాగా వీళ్ళకి పఠాన్లు తోడయ్యారు. ఇక వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి టెర్రరిస్టులుగా పేర్కొంటున్నారు. మరోవైపు మొత్తం 13 సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్ర సంస్థలుగా పేర్కొంటూ ఆ దేశం చెప్తోంది. ఉగ్రవాదులతో తాము కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రపంచానికి పాకిస్తాన్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా పాకిస్తాన్ ఉగ్రవాదం రుచి ఏంటో? ఇప్పుడు అర్థమవుతుందా ఉగ్రవాదం వల్ల దేశంలో సైనికులు ఏ రకంగా ప్రాణాలు కోల్పోతారో, అమాయక ప్రజానికం ఏ రకంగా రక్తపాతం పారుతుందో, ఏ రకంగా బలవుతారో. ఇది ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదం రుచి అంటూ చూస్తుంది. తాను పెంచి పోషించిన తీవ్రవాదంతో ఇప్పుడు పాకిస్తాన్ తల్లడిల్లుతున్న పరిస్థితి. పాకిస్తాన్ను మొత్తం 4 వైపులా ఇప్పుడు తీవ్రవాదులు చుట్టుముట్టుతున్న పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్గా ఎక్కడికక్కడ అటు బలూచ్ ప్రావిన్స్, ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా ఎక్కడికక్కడ విడగొట్టి పాకిస్తాన్ను ముక్కలు చేద్దామని చూస్తున్నారు. ఇది కదా పాకిస్తాన్ అనుభవిస్తున్న వేదన. ఇప్పుడు కదా పాకిస్తాన్కు తెలిసి వస్తుంది. ముఖ్యంగా మనం కనుక ఆపరేషన్ సింధూర్ అప్పుడే చాలా కఠినంగా వ్యవహరిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోయేది వాస్తవానికి. ఎందుకంటే ఇటు బలూచిస్తాన్ ఒక ముక్కగా విడిపోతుంది, ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా మరొక ముక్కగా విడిపోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే ఏదైతే ఉందో ముజఫరాబాద్ సంబంధించి అది కూడా మరొక వైపు వెళ్తుంది.
మధ్యలో మిగిలేది కేవలం లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ లాంటి కొన్ని సింధు, పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రాలే. ఆ రకంగా పాకిస్తాన్ 4 ముక్కలయ్యేది, ఖచ్చితంగా 3 ముక్కలైతే అయ్యేది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇంకా దేశంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే, పూర్తిగా దిగజారిన పరిస్థితి. మనం కనుక నీళ్ళు ఆపేస్తే పూర్తిగా ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కానీ టైం బాగుండి, అదృష్టం బాగుండి ఇప్పుడు వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో పాకిస్తాన్లో భయంకరమైన వరదలు, వర్షాలు. సరే, కొన్ని రోజుల తర్వాత ఎలాగో భారత్ కనుక ఆ నదీ జలాలను ఆపేస్తే మళ్ళీ కరువు ఛాయలు ఖచ్చితంగా ఉండే అవకాశం. మొన్నటిదాకా అదే పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కొంది. ఇప్పుడు అదే పాకిస్తాన్ పెంచి పోషించిన తీవ్రవాదం ఏదైతే లష్కర్-ఏ తైబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, ఇలాంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్లని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, అలాగే పాకిస్తాన్లోని ఇతర ప్రావిన్స్లో కేంద్రాలను ఏర్పాటు చేసి భారత్ పైకి ఏ రకంగా ఎన్ని సంవత్సరాలుగా ఉసిగొల్పుతుందో ఇప్పుడు అదే పాకిస్తాన్ అదే తీవ్రవాదంతో తల్లడిల్లుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగింది ఘటన. ఇక ఈ ఘటనలో దాదాపు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఒక ఉద్యోగి మరణించాడు. ఒక పౌరుడు సహా 4 ప్రభుత్వ అధికారులు మరణించారు. మరొక 10 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఇది ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని బజౌర్ గిరిజన జిల్లాలోని ఖర్ తెహసిల్లోని మేలా గ్రౌండ్ సమీపంలో జరిగిన ఈ పేలుడు. బజౌర్ జిల్లాలోని సవగై తహసిల్ అసిస్టెంట్ కమిషనర్ ఫైసల్ సుల్తాన్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు. ఎస్, సడన్గా అత్యంత వేగంతో దూసుకు వచ్చిన ఒక బాంబర్ సరిగ్గా వాహనాన్ని టార్గెట్ చేసుకొని పేల్చుకున్నాడు. అక్కడే వాహనం తునాతునకలైన దానికి సంబంధించిన దృశ్యాలు మనం పక్క బాక్స్లో చూస్తున్నాం. అక్కడి నుంచి ఆ జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అత్యంత పాశవికమైన దాడి. ఇది కదా టెర్రరిస్టులు అంటే, ఈ రకంగా ఉంటారు. వాళ్ళకి మతము, కులము, ప్రాంతము ఏది ఉండదు. టెర్రరిజానికి సంబంధించి ఏ రకంగా వాళ్ళకు మంచి చెడు ఉండదు. టెర్రరిజానికి మంచి మానవత్వం ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ అదే అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆఫ్ఘన్ సరిహద్దులోని బజౌర్ గిరిజన జిల్లాలో ఈ ఖర్ తెహసిల్లోని మేలాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరణించిన మిగిలిన వారిని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నూర్ హకీం, అలాగే లెవీస్ తహసీల్దార్ వకీల్ ఖాన్, అలాగే కానిస్టేబుల్ రషీద్గా గుర్తించారు. దాడిపై సోదాలు అలాగే దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని త్వరగా చుట్టుముట్టాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ అయిన గందాపూర్ ఈ పేలుడును తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి తన అధికారిక ప్రకటనలో 4 అధికారుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలంటూ అధికారులు ఆదేశించారు. ఇక గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయం కోసం ప్రస్తుతం వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఇటువంటి పిరికి చర్యలు ప్రభుత్వం ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయవు. ప్రజలు అలాగే రాష్ట్ర సంస్థలు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పూర్తిగా కట్టుబడినాయని చెప్తున్నారు. ఎస్, ఇదే కదా మరి మేము కూడా చెప్తోంది, ఇదే కదా భారత్ కూడా చెప్తోంది. మీలాంటి పిరికి పందలు, మీలాంటి స్పాన్సర్డ్ టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ పీకలు, గుర్తుపెట్టుకోండి. ఇదే కదా మేము కూడా చెప్తుంది. ఇప్పుడు కదా మీకు అర్థమవుతుంది తీవ్రవాదుల దెబ్బ ఏంటో. తీవ్రవాదులు పేట్రెగిపోతే ఏ రకమైనటువంటి మానసిక వ్యధ, బాధ ఉంటుందో ఇప్పుడు కదా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కదా మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీ ప్రజల్ని మనోధైర్యంతో ఉండమని. ఇదే భారత్ కూడా ఇదే కోరుకుంటుంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని వీడి కలిసి రావాలని చెప్తోంది. భారత్ పోరాటం కూడా అదే మొదటి నుంచి. పాకిస్తాన్ పౌరులపై కాదు, పాకిస్తాన్లోని టెర్రరిస్టులపై భారత్ మొదటి నుంచి అదే చెప్తుంది. దానికే కట్టుబడింది. అది కనుక వదిలేస్తే చర్చలకు సిద్ధమంటుంది. మీకు నీళ్ళు ఇస్తాం, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్తుంది. కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులను పొంచి పోషిస్తూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అటువైపు నుంచి తీవ్రవాదులను భారత్లో కూసుకొలుపుతుంది. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో, బలూచిస్తాన్లో, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టీపీటీ, బిఎల్ఏ చాలా సంస్థలు ఉన్నాయి. 13 సంస్థలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడిపోయినా తరిమి కొడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఈ 2 రాష్ట్రాల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో, బలూచిస్తాన్లో ధైర్యంగా పాకిస్తాన్ అధికారులు కానీ ఆర్మీ కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఆ రకమైనటువంటి తిరుగుబాటు ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అంతటా ఇప్పటివరకు ఈ ఏడాది జూన్లో
దాదాపు 78 ఉగ్రదాడులు జరిగినట్టు చెప్తున్నారు. 53 మంది భద్రతా సిబ్బందితో సహా కనీసం 94 మంది మరణించారని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక నివేదిక చెప్తుంది. ఇస్లామాబాద్కు చెందిన థింక్ ట్యాంక్ పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2025 జనవరి నుంచి జూన్ వరకు ఇప్పటి వరకు 502 ఉగ్రవాద సంఘటనలు జరిగాయని, ఫలితంగా 737 మంది మరణించారని చెప్తున్నారు. మరణించిన వారిలో 284 మంది భద్రతా దళాల సిబ్బంది, 273 మంది పౌరులు ఉన్నారు. సో 2022 నవంబర్లో ప్రభుత్వం, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాద సంఘటనలు పెరిగినాయని చెప్తున్నాయి. మరొక విచిత్రం ఏంటంటే కొన్ని ఘటనలకు జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన మొదలుకొని ఇప్పటివరకు బలూచిస్తాన్లో లేదా ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగే దాడులకన్నీ కూడా భారత్ ప్రోత్సాహం అందిస్తుందంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి పాకిస్తాన్ పాలకులకి భారత్ మీద ఇలాంటి అభాండాలు వేసేందుకు. మీరే కదా పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ, మీరే కదా ఐఎస్ఐ, మీ మిలిటరీ దగ్గరుండి టెర్రరిస్టులకు శిక్షణ నుంచి భారత్ పైకి ఊసిగొల్పారు. అలాంటి అంటే ఇక్కడ ఎట్లుందంటే పూర్తిగా కొన్ని సామెతలు ఉంటాయి, ఆ రకంగా ఉంది. చెప్పడానికి చాలా చండాలంగా ఉంటుంది. పాకిస్తాన్ వైఖరి అలా ఉంది. పచ్చ కామెరలోడి మాదిరిగా ఉంది పాకిస్తాన్ వైఖరి. వాళ్ళు పెంచి పోషిస్తూ ఈ తీవ్రవాదం వెనుక భారత్ కూడా సహాయం అందిస్తుంది వాళ్ళకంటూ, పైగా అభాండాలు వేయడం. ఇదంతా కూడా అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు భారత్ ఖండిస్తూ వస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది, అదే ఉగ్రవాదంతో బలైపోయే పరిస్థితులు వస్తుంది. చూడాలి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా వీటిని ఏ రకంగా ఎదుర్కోబోతుంది, ఏ రకమైనటువంటి పర్యవసానాలు పాకిస్తాన్ చవి చూడబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది.